బాపుగారి బొమ్మ దివ్యవాణి పెళ్లి పుస్తకంతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. పెళ్లి పుస్తకంతో తన సినీ పుస్తకాన్ని తెరిచి అలా వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అలా తన సినీ పుస్తకాన్ని నింపేసుకుంది. ఇప్పటికీ ఎక్కడ పెళ్లి జరిగినా శ్రీరస్తు శుభమస్తు పాట మోగాల్సిందే. తన సహజ నటనతో ప్రేక్షకులను అలరించింది. దివ్యవాణికి చాలా పొగరు అని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉండేది. అందువల్లే చాలా సినిమా ఛాన్స్లు మిస్ అయ్యింది. ఎవరైనా మనకంటే పెద్దవాళ్ళు కనిపించినా, మనకంటే పెద్దవాళ్ళు లైక్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, చీఫ్ మేకప్ మ్యాన్ ఆర్ కాస్ట్యూమర్ కనిపించినా విష్ చేయడం మనకు ఖర్చు అవ్వదు కదా. దానివల్ల మన యాబ్సెన్స్లో అందరూ మన గురించి మంచిగా చెప్పుకుంటారు. అలా విష్ చేయకపోవడం వల్లే కొన్ని సినిమాలు తగ్గాయి, లేక మీ యాటిట్యూడ్ వల్ల అని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, ఎంతోమందితో ఈ ఇండస్ట్రీలో కలిసి తిరిగాను, వర్క్ చేశాను. ఎప్పుడైనా ఎవరైనా దివ్యవాణి అమర్యాదగా ఉన్నారు అని అనలేదు. మనం స్వాభిమానంగా ఉండటం ఇతరులకు అహంకారంగా కనబడితే నేనేం చేయగలను? ఎప్పుడూ ఒకరికి మర్యాద ఇవ్వడం, ఒకరిని విష్ చేయడం అమ్మ మాకు నేర్పించింది అదే. వాళ్ళ ఆశలు తీరకపోతే ఒకరి మీద బురద చల్లటం, వాళ్లకున్న ఈగోని నా మీద చూపించటం కోసం నా మీద వేసిన నిందలవి. నాన్నగారిని ఒక సినిమా దాసనారాయణరావు గారిది, వాళ్ళ డామినేషన్ చూపించుకోవడానికి నా మీద వేసిన నిందలే అవి. కారణాలు ఇప్పుడు నేను బయటకు చెప్పలేను. నిజాలు ఎప్పుడూ నిప్పు లాంటివి. ఇతరులను కించపరచడానికి నా మనస్సాక్షి ఒప్పుకోదు ఇప్పటికీ. ఎందుకంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అయిపోతుంది. నాన్నగారు మూవీ ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు నాకు ముందు రోజు రాత్రి చెప్పారు, నెక్స్ట్ డే మార్నింగ్ 10 o'clock మీకు టైమింగ్ అమ్మా అని. కానీ పొద్దున్నే 6 గంటలకి నా దగ్గర బండి పెట్టారు. తీరా దాసనారాయణరావు గారి దగ్గరికి న్యూస్ ఎలా వెళ్ళిందంటే, మేము చెప్పామండి ఆమె రెడీ అవ్వలేదు అని. చెబితే ఎవరూ నమ్మరు. నా ఆకలి మొత్తం చంపుకుని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూ ఈవినింగ్ 7 o'clockకి భోజనం చేశాను. ఎట్లా అంటే నాకు చాలా ఉక్రోషం వచ్చేది. ప్రతి విషయంలోనూ ఒక డ్రెస్సింగ్లో కానీ, మేకప్లో కానీ ప్రతి దాంట్లో డిఫరెన్స్ చూపించేవారు. ఇప్పుడు లేని వారి గురించి మాట్లాడడం కూడా మంచిది కాదు. అది సభ్యత, సంస్కారం కాదు. బిఫోర్ కెమెరా నేను యాక్ట్ చేయగలను, కానీ బిహైండ్ కెమెరా నేను యాక్ట్ చేయలేను. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకోగలరు అన్నారు. దానికోసం నిందలు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు, బురద జల్లేవాళ్ళు జల్లుతారు, కానీ టాలెంట్ని ఎవరూ ఆపలేరు అన్నారు. నేను పెద్ద పెద్ద స్టార్తో చేయలేకపోవచ్చు. దివ్యవాణి అంటే ఒక గుర్తింపు వచ్చింది. కెమెరా వెనక నటించడం రాకపోవడం వల్ల అవకాశాలు కోల్పోయాను. చాలాసార్లు ఏడ్చాను, ఎందుకు ఇండస్ట్రీలోకి వచ్చానా అని. మా అమ్మతో దెబ్బలాడేదాన్ని. అమ్మ, అక్క నా దగ్గరికి ఏమీ తెచ్చేవారు కాదు. వాళ్ళల్లో వాళ్ళు బాధపడేవారు. ముద్దాయి సినిమాలో నన్ను హీరోయిన్ అని చెప్పారు. ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడవచ్చు కదా అనేవారు. గట్టిగా చెప్పేవారు కాదు, ఎందుకంటే గట్టిగా అంటే ఏడ్చేదాన్ని. నాన్నకి ట్రంకాలు చేసి నేను ఇక్కడ ఉండను, తెనాలి వచ్చేస్తాను అనేదాన్ని. చాలా సఫర్ అయిన దినాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నోసార్లు అమ్మ పప్పుగుత్తితో కొట్టేది. ఇప్పటికీ పెళ్ళయి పిల్లలు ఉన్న పప్పుగుత్తి ఎక్కడా అనేది అన్నారు నవ్వుతూ.